మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మత్తయి సువార్తలో ఒక ఉపమాన రూపంలో ప్రభు చెప్పారు. ఆ మాట ఏంటంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. విందుకు రమ్మని చెప్పి పిలిచాడంట యాజమానుడు. అయితే వాళ్ళందరూ కూడా నెపములు చెప్పసాగిరి. వాళ్ళందరూ కూడా తమ పనుల్లోనూ తమ వ్యాపారాలను ఉద్యోగాలను నిమగ్నమేమో మేము రాలేము విందుకు అని చెప్పి అన్నారు. ఆ మాటలు తీసుకొచ్చి అయ్యా వాళ్ళందరూ కూడా రాము అని చెప్పేశారని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఆ యాజమానుడికి కోపం వచ్చి వేరే వాళ్ళని తీసుకొని రండి, రోడ్డు మీద ఉన్న వారిని, అంగహీనులను, బలహీనులను, పాపులను అందరూ కూడా తీసుకొని రండి అని చెప్పి అనడం జరిగింది. సో ఈ ఉపమాన భావానికి అర్థం ఏంటో తెలిసిన, దేవుడు పిలిచినప్పుడు రాకపోతే ఆయన కోపపడి వేరే వాళ్ళను ఏర్పాటు చేసుకునే అవకాశం ఆయనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయనే కదా కుమ్మరి. మిమ్మల్ని దేవుడు సేవకు పిలుస్తున్నాడా? మీరు ఎంతసేపు కూడా ఇంకా రావట్లేదా? అయితే ఆ సేవ పిలుపు విషయంలో మీరు రావట్లేదు కనుక మీ యొక్క పిలుపుని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తాడు ఆయన. అలాగే పెండ్లి విందుకు రమ్మని చెప్పని అన్నప్పుడు వాళ్ళు రానవ్వకపోయారు కనుక తర్వాత వేరే వాళ్ళందరూ కూడా పిలిపించుకొని భోజనం సిద్ధపరుస్తున్నప్పుడు, అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఆ యాజమానుడు వచ్చి చూస్తే ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా కనబడ్డాడంట. వాడెవడంటే ఫస్ట్ నేను రాను అని చెప్పాను అన్నాడే, వాళ్ళ లిస్టులో వాడొకడు. సో వెంటనే వాడిని కట్టలు కట్టి బయట పారవేశారని చెప్పి వాడి ఉంది. అంటే ఏంటి అర్థం దానికంటే, ఆయన పిలిచినప్పుడే రావాలి. ఆయనకి ఇష్టం ఏంటంటే పిలిచినప్పుడే రావాలి. సేవక కావచ్చు, మారు మనసు పొందడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన పిలిచినప్పుడే మనం విధేయత చూపించాలి. అప్పుడైతేనే ఆయన ఇష్టపడతాడు. ఓ పదే 10 సార్లు పిలిపించుకుంటే ఆయన కోపం వస్తుంది. నువ్వు రావాల్సిన అవసరం లేదు, సౌలా నువ్వు తప్పుకో, నువ్వు పోతే నాకు దావీదు ఉన్నాడు, వస్తే కాకపోతే ఎస్తేరు ఉంది, ఆయన కాకపోతే ఈయనున్నాడు అని చెప్పి ఆయనకు ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క కోపాన్ని మీరు తెచ్చుకొని మీ మీద ఉగ్రత తెచ్చుకోవద్దు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు మీరు విధేయత చూపించండి. ఈరోజు ఆయన సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ప్రభు రాబోతున్నాడు అని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు సేవకుల ద్వారా. ఆ మాటలు మీరు తృణీకరించుకొని బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆయన పిలిచినప్పుడు మీరు రాకుండా ఉన్నప్పుడు ఒక దినాన మీరు వచ్చినప్పుడు ఆయన గెంటేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అప్పుడు ఆయన తోసేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే వచ్చాడు, భోజనం చేస్తున్నాడు. సహోదరుడా ఎట్లా వచ్చావు పెళ్లి వస్త్రం లేకుండా, ఎవరక్కడ అని చెప్పి తీసుకున్నా అంటే, వద్దు నాకు అవసరం లేదు, పిలిచినప్పుడే రావాలి, నువ్వు వచ్చినప్పుడు నువ్వు అంగీకరించాలి అని అంటే కుదరదు అని చెప్పి ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి పిలిచినప్పుడే నువ్వు ప్రభువుకి విధేయత చూపించాలని ఆయన సేవకుడు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም.